అనకాపల్లి జిల్లా రావికంత మండలం టీఆర్జాపురం పంచాయతీ పరిధిలో పాత కోట్నిబిల్లి గ్రామంలో ఆదివాసీ కొండదొర మన్నెదొర తెగలకు చెందిన 70 మందికి జాబ్ కార్డులున్నాయి. 130 మంది జనాభా ఉండగా 2 గ్రూపులుగా గతంలో ఉపాధి హామీ పథకం పనిచేసేవారు. వీళ్లు 3 వారాల పాటు సీతమ్మ చెరువు పనిచేశారు. అయితే 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఉపాధి వేతనం అందలేదు. ఉపాధి హామీ పథకం సిబ్బందిని అడిగితే మీకు వీఆర్పీ లేరు, అందువల్ల మీకు మస్తరు వేయలేదని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వలసలను నివారించడానికి ఏర్పాటు చేసిన ఈ చట్టం అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలోని యువత ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. దీనికి తోడు పని కూడా ఇవ్వడం లేదు. ఈ గ్రామంలో అటవీ హక్కుల పట్టా 70 కుటుంబాలకున్నాయి. చట్ట ప్రకారం ఫారెస్ట్ పట్టా కలిగిన భూముల్లో 150 రోజులు పని ఇవ్వాలని చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జీడి మామిడి తోటలో రాతికట్టు పనులు, వెంచు కాలువలు వంటి పనులు చేసుకుంటాం, మాకు పని కల్పించండి అని అడిగితే ఉపాధి హామీ పథకం అధికారులు పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారంగా 150 రోజులు పని ఇవ్వాలి, కానీ మా ప్రాంతంలో వీఆర్పీ లేకపోవడం వలన వీళ్లకు ఉపాధి పని ఇవ్వడం లేదు. తక్షణమే ఉపాధి హామీ పథకం పనులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నెత్తి మీద తట్ట, చేతిలో కంచం పట్టుకొని వినూత్నంగా పట్నాయపల్లి గ్రామంలో ర్యాలీ చేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం నాయకులు పాడి బెన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వలసయ్య, గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.